Hi, hello. Welcome to Kondareddy Physics Academy. Today I will discuss dimensional formula. Magnetism లో ఉన్న dimensional formulas గురించి మనం చెప్పుకుందాం. ఫస్ట్ మెయిన్ గా డైమెన్షనల్ ఫార్ములా అనేది మనకి తెలుసుకోవాలి అని అంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే we should remember ఫార్ములా మనకి వస్తే ఒక ఫార్ములా అనేది తీసుకొని దాని నుంచి ఈజీగా డైమెన్షనల్ ఫార్ములా అనేది మనం కనుక్కోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఈరోజు పెర్మియబిలిటీ is denoted by the letter mu naught in vacuum అయితే mu naught అనేది తీసుకుంటాం, in medium అయితే mu1 అనేది తీసుకుంటాం. సో దీనికి డైమెన్షనల్ ఫార్ములా అనేది ఎలా కనుక్కుంటాం ఫస్ట్ చూద్దాం. అయితే ఇక్కడ మ్యాగ్నెటిజం అనేది తీసుకున్నప్పుడు మనకి ఫార్ములా వచ్చేసి ఇన్వర్స్ స్క్వేర్ లా, కూలుంబ్ ఇన్వర్స్ స్క్వేర్ లా అనేది లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం. కూలుంబ్ ఇన్వర్స్ స్క్వేర్ లా ఫర్ ఎలక్ట్రోస్టాటిక్స్ F = 1/4πε0 into Q1 Q2 by R square అనేది ఉంటుంది. బట్ మ్యాగ్నెటిజం వచ్చేసరికి సేమ్ ఫార్ములానే ఉంటుంది, బట్ టెర్మినాలజీ మారిపోతుంది. సో కూలుంబ్ ఇన్వర్స్ స్క్వేర్ లా ఫర్ మ్యాగ్నెటిజం F = mu0/4π into m1 m2 by r square. ఇక్కడ r square r d square అనేది తీసుకుంటాం, where d is equal to distance. m1 m2 అది కూడా లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం. m equal to పోల్ స్ట్రెంగ్త్ అనేది తీసుకున్నప్పుడు m equal to ఐడెంటికల్ పోల్ స్ట్రెంగ్త్ అనేది తీసుకుంటే సో F = mu0/4π into m²/d², where m equal to pole strength. Next d equal to distance. ఓకే, ఇవి మిగతావన్నీ మనకు తెలుసు. బట్ ఈ 4π అనేది కాన్స్టెంట్ వాల్యూ, దానికి డైమెన్షనల్ ఫార్ములా అనేది ఉండదు. న్యూమరికల్ వాల్యూస్ కి డైమెన్షనల్ ఫార్ములా ఉండదు. దానికి ఏం రాసుకుంటాం, న్యూమరికల్ వాల్యూకి m⁴, n⁴, t⁴ ఇలా రాసుకుంటాం. దాన్ని మనం డైమెన్షనల్ లెస్ క్వాంటిటీ అనేది తీసుకుంటాం. సో ఇప్పుడు దీనికి డైమెన్షనల్ ఫార్ములా అనేది దీన్ని కనుక్కోవాలి. పెర్మియబిలిటీ అనేది mu0 అనేది తీసుకున్నప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ ఈ ఫార్ములా తీసుకొని mu0 = ఇది సైడ్ తీసుకురండి, F(d²)m². ఇప్పుడు డైమెన్షనల్ ఫార్ములా ఫర్ ఫోర్స్ కి తెలుసు కదండి, m(L)T⁻⁻2 అంటే. తర్వాత డిస్టెన్స్ కి డైమెన్షనల్ ఫార్ములా ఏంటంటే L అనేది తీసుకుంటామండి. నెక్స్ట్ డైమెన్షనల్ ఫార్ములా ఫర్ పోల్ స్ట్రెంగ్త్ కి కూడా మనం ఆల్రెడీ చెప్పాం కదండి, IL. పోల్ స్ట్రెంగ్త్ is equal to కరెంట్ ఇంటూ లెంత్, I into L. దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, మనకి ఈజీగా డైమెన్షనల్ ఫార్ములా అనేది తెలుసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దాం, mu0 F అనేది చూడండి, దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, m(L)T⁻⁻2 అండి బై ఇక్కడ ఇంటూ d వాల్యూ, డిస్టెన్స్ కి L అనేది ఉంది, అక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ తీసుకోండి, బై m అంటే ఏంటి, IL డైమెన్షనల్ ఫార్ములా, అక్కడ కూడా స్క్వేర్ ఉంది. సో ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేయండి, m(L)T⁻⁻2. this can be written as L², this can be written as in numerator value వచ్చేసి I² L², where L² gets cancelled, remaining value m(L)T⁻⁻2 I power ఇది పైకి వెళ్తే -2 అనేది అవుతుందండి. ఇది mu0 వాల్యూ.
మ్యూ నాట్ వాల్యూ పెర్మియబిలిటీకి ఫార్ములా అనేది ఎంత ఉంటుంది అనేది చూస్తే m(l)(t⁻⁻2 i⁻². నెక్స్ట్ డైమెన్షనల్ ఫార్ములా మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని B తో డినోట్ చేస్తాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని B తో డినోట్ చేస్తాం. B is equal to F/m. F/m అంటే ఫోర్స్ పర్ యూనిట్ పోల్ స్ట్రెంగ్త్ ఈస్ కాల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మీరు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది చెప్పినప్పుడు ఫోర్స్ పర్ యూనిట్ చార్జ్ అనేది చెప్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఫోర్స్ పర్ యూనిట్ డైపోల్ యూనిట్ పోల్ స్ట్రెంగ్త్. ఆ పోల్ స్ట్రెంగ్త్ అనేది తీసుకున్నప్పుడు B is equal to F/m అనేది తీసుకుంటాం. దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. మనకి ఆల్రెడీ m వాల్యూ తెలుసు, f వాల్యూ తెలుసు. డైమెన్షనల్ ఫార్ములా ఫర్ f ఫోర్స్ ఈక్వల్ టు m(l)(t⁻⁻2). నెక్స్ట్ డైమెన్షనల్ ఫార్ములా ఫర్ పోల్ స్ట్రెంగ్త్. పోల్ స్ట్రెంగ్త్ కి ఫార్ములా ఏంటి? పోల్ స్ట్రెంగ్త్ కి ఇక్కడ రాస్తున్నాం కదా, ఇక్కడ తిరగండి. పోల్ స్ట్రెంగ్త్ కి IL. దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. డైమెన్షనల్ ఫార్ములా ఫర్ B is equal to F/m. అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. f వాల్యూ అనేది ఎంత ఉంది అని అంటే ఇక్కడ f equal to m(l)(t⁻⁻2) బై m వాల్యూ అనేది ఎంత ఉంది? IL అనేది ఉంది. సో అక్కడ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఎంత అవుతుంది అని అంటే B is equal to m(l)(l) gets cancel t⁻⁻2 I పవర్ ఇది పైకి వెళ్తే -1 అనేది అవుతుంది. సో డైమెన్షనల్ ఫార్ములా ఫర్ B equal to m(t⁻⁻2 I⁻⁻1). This is the dimensional formula for magnetic field. Magnetic field ki l(l)(0) అనేది ఉంటుంది, t⁻⁻2 తర్వాత I⁻⁻1. ఫైనల్ గా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ πb అనేది తీసుకుంటాం. πb ఈక్వల్ టు B.A. B.A అంటే ఇక్కడ B అనేది మనకు తెలుసు, A ఈక్వల్ టు ఏరియా అనేది కూడా తెలుసు. దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో డైమెన్షనల్ ఫార్ములా ఫర్ B ఈక్వల్ టు m(t⁻⁻2 I⁻⁻1). డైమెన్షనల్ ఫార్ములా ఫర్ A ఈక్వల్ టు L². దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. πb ఈక్వల్ టు B into A m(t⁻⁻2 I⁻⁻1) into L². సో డైమెన్షనల్ ఫార్ములా ఎంత అవుతుంది? m(l²) t⁻⁻2 I ఇన్వర్స్. డైమెన్షనల్ ఫార్ములా ఫర్ πb అనేది ఏంటి అని అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ m(l²) t⁻⁻2 I ఇన్వర్స్. ఇప్పుడు ఏం చెప్పుకున్నాం అంటే ఫస్ట్ పెర్మియబిలిటీ, దాన్ని మ్యూ నాట్ తో డినోట్ చేస్తాం. దాని ఫార్ములా ఏంటి అని అంటే కూలంబ్ ఇన్వర్స్ స్క్వేర్ లా అనేది తీసుకున్నప్పుడు ఆ కూలంబ్ ఇన్వర్స్ స్క్వేర్ లా కూడా ఎలక్ట్రోస్టాటిక్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మ్యాగ్నెటిజం ఉంటుంది. ఫర్ మ్యాగ్నెటిజం F ఈక్వల్ టు μ0/4π into m1m2/d². దాంట్లో ఐడెంటికల్ పోల్ స్ట్రెంగ్త్ అనేవి తీసుకున్నప్పుడు m అనేది m1 m2 రెండు కూడా m గా తీసుకుంటాం. m² తీసుకుంటే F ఈక్వల్ టు μ0/4π into m²/d². m ఈక్వల్ టు పోల్ స్ట్రెంగ్త్, d ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఇది మొత్తం ఎటు సైడ్ తీసుకెళ్తే
μ0 ఈక్వల్ టు FD²/m² అనేది అవుతుంది. వీటన్నిటికీ డైమెన్షనల్ ఫార్ములా రాస్తున్నాం. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే μ0 కి డైమెన్షనల్ ఫార్ములా ML T⁻⁻2 I⁻². మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకోండి. నెక్స్ట్ డైమెన్షనల్ ఫార్ములా దేనికి తీసుకోవాలి? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి B F/m, ఫోర్స్ పర్ యూనిట్ పోల్ స్ట్రెంత్. డైమెన్షనల్ ఫార్ములా రాసామండి ఫోర్స్ కి. నెక్స్ట్ పోల్ స్ట్రెంత్ కూడా రాసామండి. ఈ రెండింటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఈ డైమెన్షనల్ ఫార్ములా అనేది ఎంత వచ్చింది? M T⁻⁻2 I⁻⁻1. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కి ఫార్ములా ఏంటి అని అంటే ∅V = BE.A అనేది తీసుకుంటాం. దిస్ ఈజ్ సిమిలర్ ఫర్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది ∅E = E.A. ఇక్కడ B ఉంటే ఇక్కడ కూడా B ఉంటుంది, ఇక్కడ E ఉంటే ఇక్కడ కూడా E అనేది ఉంటుంది, అక్కడ చెప్పుకుంటాం. సో ఇక్కడ ∅V = B.A అనేది తీసుకున్నప్పుడు డైమెన్షనల్ ఫార్ములా B కి ఇప్పుడే కనుక్కున్నాం. B కి L⁻0 అంటే L అనేది లేదు, L⁻0 అని రాసుకుంటాం. M T⁻⁻2 I⁻⁻1. నెక్స్ట్ డైమెన్షనల్ ఫార్ములా ఫర్ ఏరియా. ఏరియా అనే దానికి L². సో ∅V = B.A M T⁻⁻2 I⁻⁻1 ఇంటూ L². దీన్ని ఎలా రాసుకోవచ్చు? M L² T⁻⁻2 I⁻⁻1. సో డైమెన్షనల్ ఫార్ములా ఫర్ ∅V = ML² T⁻⁻2 I⁻⁻1. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ కొండారెడ్డి ఫిజిక్స్ అకాడమీ. థ్యాంక్ యూ.